సన్యాసిపురం అనే ఒక గ్రామంలో అత్తాకోడలు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఒకరోజు అత్తయ్య కోడల దగ్గరికి వస్తోంది. ఓసే కోడలా, ఈ మాట విన్నావా? పక్కింటి రత్తం లేదు, కోడల్ని హింస పెడుతుందంట. అందుకే కోడలో నేను కాపురం చేయనని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయింది. అందరు ఇంతే ఉంటారనుకుంటా అత్తయ్య, మనలాగా ఎవరు ఉండరు అనుకుంటా. అవునే కోడల, మనలాగా మంచి ఫ్రెండ్స్ లాగా ఎవరు ఉండరు అనుకుంటా. మనలాగా స్నేహంగా ఉంటే ఇంట్లో ఏ గొడవలు ఉండవు. అవునత్తయ్య, మనం మాత్రం ఎప్పుడూ ఇలానే ఉంటాం. ఎవరు ఎన్ని చెప్పినా ఎవరేమనుకున్నా మనం మాత్రం ఎలాంటి గొడవలు లేకుండా సాగిపోతూ ఉంటాం. ఏమంటారు అత్తయ్య? చాలా బాగా చెప్పావే. పాపం ఆ రత్తమ్మ కోడలు చాలా మంచిది అత్తయ్య. ఆమె ఎవ్వరితో మాట్లాడేది కాదు, తన పని తాను చేసుకుంటూ ఉండేది. కానీ ఆమె అత్తే ఎప్పుడూ ఆమెను తిడుతూ ఉండేది. నేను పెద్దమ్మకు కూడా చాలాసార్లు చెప్పాను, కానీ నా మాట వినలేదు అత్తయ్య. రత్తమ్మ ఎవరి మాట వినదే, అందుకే ఆమెకి ఎవరు సమాధానమే చెప్పరు. అవునత్తయ్య, కొడుకు చాలా మంచోడు. కొడుకు కూడా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు ఆ కుటుంబంలో అన్ని గొడవలే ఉన్నాయి అత్తయ్య. కానీ ఏదో ఒకరోజు ఆమె మనసు మారుతుందని నేను ఖచ్చితంగా చెప్తాను. ఇంతలో వాళ్ళ కొడుకు అక్కడికొస్తాడు. ఏంటమ్మా, ఇద్దరూ పొద్దున్నే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, ఏం జరిగింది? అప్పుడు తల్లి పక్కింట్లో జరిగిన విషయం మొత్తం చెప్తుంది. భగవంతుని దయవల్ల మన ఇంట్లో అలాంటిదేమీ లేదమ్మా. మనకున్న దాంట్లో ఏదో సర్దుకొని తింటున్నాం. ఎలాంటి గొడవలు లేకుండా హాయిగా సంతోషంగా జీవిస్తున్నాం. ఇలాగే ఎప్పుడు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానమ్మా. అందుకు వాళ్ళు కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తారు. ఆ తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అమ్మా, నేను పొలం దగ్గరికి వెళ్ళొస్తాను, నాకు భోజనం క్యారేజ్లో కట్టకండి, నేను ఇంటికి తిరిగి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో తల్లి, ఒరే బాబు, పొద్దున్నుంచి ఏమి తినకుండా పొలం ఎందుకు వెళ్తున్నావు? అమ్మా, నాకు పనుందమ్మా, అందుకే వెళ్తున్నాను. అసలు ఈ మధ్య మీ అబ్బాయి ఇంటి దగ్గర సరిగ్గానే ఉండట్లేదు, సరిగ్గా తిండి తినట్లేదు. ఎప్పుడు పొలం పని అంటూ తిరుగుతూనే ఉన్నారు అత్తయ్య. అసలు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మన కుటుంబం కోసం వాడక్కడే కష్టపడుతున్నాడు. నా భర్తే బతుకున్నట్లయితే ఎంతో సహాయంగా ఉండేది. భగవంతుడు నా నుదుటి మీద అలాంటి రాత రాశాళ్లే. బాధపడకండి అత్తయ్య అని కోడలు ఓదారుస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ పనులు చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో పనులన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి. ఎందుకు అత్తయ్య, నేనున్నాను కదా, మీరు శ్రమ పడకండి, నేనే అన్నీ చూసుకుంటాను కదా. అయ్యో నా కోడలా, నువ్వు కష్టపడితే ఒకటి, నేను కష్టపడితే ఒకటా? ఒక పని మనిషిని తెచ్చుకుంటే మనకు కొంచెం శ్రమ తగ్గుతుంది. అత్తయ్య, దాని గురించి ఆలోచించకండి. ఓపికన్నంత వరకు మన పని మనమే చేసుకుందాం అంటూ కోడలు సర్ది చెప్తుంది. అలా రోజులు గడుస్తాయి. కొడుకు పంట సాగు చేసుకుంటాడు. కానీ ఆ సంవత్సరం వర్షాలు బాగా కురవటంతో అతని పంట పూర్తిగా దెబ్బతింటుంది. అందుకోసం అతను ఇంట్లో తెలియకుండా అప్పులు చేస్తాడు. అప్పులు తీర్చడానికి పోగా చాలా అప్పులు పాలైపోతాడు. చాలా రోజులు గడుస్తాయి. ఒకరోజు అప్పిచ్చిన వ్యక్తి కృష్ణారావు ఇంటికి వస్తాడు. అతన్ని చూసిన అత్తయ్య ఇలా అంటుంది. ఏంటి కృష్ణారావు, ఇలా వచ్చావు? ఏం కావాలి? మీరు ఈ ఇల్లు ఖాళీ చేసి ఎప్పుడు వెళ్తారా అని చూస్తున్నాను. ఇప్పటికే నెల రోజుల గడువు పైనే దాటిపోయింది. ఇక నా వల్ల కాదు. ఇక మీరు ఇల్లు ఖాళీ చేయండి. ఏం మాట్లాడుతున్నావు కృష్ణారావు? కొంచెమైనా బుద్ధుండే మాట్లాడుతున్నావా? నా ఇంటికి వచ్చి మమ్మల్ని బయటికి వెళ్ళమంటున్నావు? పిచ్చామన్న బట్టిందా? ఏమమ్మా, ఇల్లు నా పేరు మీద ఉంది, మీకు తెలీదా? ఇదిగోండి డాక్యుమెంట్స్, అన్నీ సంతకాలతో సహా ఉన్నాయి. నీ కొడుకు చేసిన అప్పులు తీర్చలేక ఇల్లు తాకట్టు పెట్టాడు. ఆ గడువు కూడా దాటిపోయింది. ఇంకా మర్యాదగా మీరు బయటికి వెళ్తే బాగుంటుంది, లేదంటే నేనే మెడబెట్టి బయటకు పంపాల్సి ఉంటుంది. ఆ మాటలు విన్న అత్తయ్యకి గుండె ఆగిపోయినంత పనవుతోంది. ఇంతలో కోడలు అక్కడికి వస్తుంది. అన్నీ వింటున్నాను, అసలేం జరిగిందండి అని కోడలు అడుగుతుంది. అతను జరిగిన విషయం మొత్తం చెప్పి కాగితాలు చూపిస్తాడు. అది చూసిన కోడలు చాలా బాధపడుతుంది. అత్తయ్య, బాధపడకండి. మీ అబ్బాయి మన కోసమే ఇదంతా చేసుంటాడు. కానీ ఏం చేద్దాం, విధి మనల్ని వెక్కిరించింది. బాధపడకండి అత్తయ్య, ఏడవకండి అత్తయ్య. తరతరాలుగా వస్తున్న ఈ ఇంటిని అమ్మి
వాడెంత పెద్ద తప్పు చేశాడో. అంటూ అత్తయ్య చాలా ఏడుస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ బట్టలు సర్దుకొని అక్కడి నుంచి బయటకు వస్తారు. అప్పుడే కొడుకు కనబడతాడు. ఓరే, ఎంత పని చేసావురా! అప్పులు చేసి ఇల్లు తాకట్టు పెట్టావు కదరా, నిన్నేం చెయ్యాలి? అమ్మా, చాలా అప్పులు చేశాను. ఇదంతా కేవలం మనం పొలం కోసం మాత్రమే చేశానమ్మా. ఈ నిజం చెప్తే మీరు బాధపడతారని రోజులు గడుపుకుంటూ వచ్చాను అంటూ కొడుకు జరిగిన విషయం మొత్తం చెప్తాడు. ఇక అది తల్లి వింటుంది. ఇప్పుడు ఏడవకుండా ఏం చేద్దామో చెప్పరా అంటూ అతన్ని తిడుతుంది. అతను చాలా బాధపడతాడు. అమ్మా, మన పొలంలోనే చిన్న ఇల్లుందిగా, అక్కడ ఉందాం పదమ్మా అసలు నువ్వు నాతో మాట్లాడొద్దురా. అంటూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్తుంది. అతను చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అత్తాకోడలిద్దరూ వాళ్ళ చిన్న ఇంటికి వెళ్తారు. అత్తాకోడళ్ళు ఒకప్పుడులాగా ఉండరు. కోడలు అత్త బాధను చూసి తట్టుకోలేక ఆమెను ఓదారుస్తూ ఉంటుంది. ఇక ఆ రోజు సాయంత్రం గడిచిపోతుంది. భర్త ఇంటికి రాకపోవడంతో కోడలు అత్తయ్యతో ఇలా అంటుంది. అత్తయ్య, పొద్దున్నుంచి మీ అబ్బాయి ఇంటికి కూడా రాలేదు. నాకెందుకో చాలా కంగారుగా ఉంది అత్తయ్య. అయ్యో పాపిష్టిదాన్ని, నేనే వాడినాను రాని మాటలు అన్నాను. వాడు కేవలం పొలాన్ని బాగు చేయడం కోసమే ఇదంతా చేశాడు. ఇప్పుడు నేను ఎన్ని మాటలని ఏమి లాభం? నోరు జారకుండా ఉండాల్సింది. వాడు ఎలాంటి పరిస్థితుల్లో ఇలా చేశాడో అర్థం చేసుకోవాల్సింది. పదమ్మా, వాడు ఎక్కడున్నాడో వెతుకుదాం అంటూ కొడుకు కోసం వెతుకుతూ ఉంటారు. కానీ అక్కడ అతను కనిపించకపోవడంతో మళ్ళీ తిరిగి ఇంటికొస్తారు. వాళ్ళు చాలా బాధపడతారు. రోజులు గడుస్తూ ఉంటాయి. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక పొలాన్ని సాగు చేద్దామనుకుంటారు. అప్పుడే అక్కడికి ఒక స్వామీజీ వస్తాడు. అతడు చాలా ఆకలితో ఉంటాడు. అది గమనించిన అత్తాకోడళ్ళు ఇలా అనుకుంటారు. అయ్యో పాపం, ఎవరో స్వామీజీ మన ఇంటి దగ్గర కూర్చున్నాడు. ఏమన్నా తిన్నాడో లేదో పాపం అని అనుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి ఆరా తీస్తారు. అతను తన ఆకలి గురించి ఏమీ చెప్పడు. అప్పుడే అత్తయ్య భోజనం తీసుకొచ్చి అతనికి అందిస్తోంది. అతను భోజనం చేసిన తర్వాత చాలా కృతజ్ఞతలు అని చెప్తాడు. మీకు చాలా కృతజ్ఞతలు తల్లి. అడక్క ముందే తల్లిలాగా ఆకలి తీర్చారు. మీకంతా శుభమే కలుగుతుంది అని చెప్పి ఆ స్వామీజీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంచెం సమయం తర్వాత కోడలి ఇలా అంటుంది. అత్తయ్య, ఒక్కసారి ఇలా బయటికి రండి. ఇక్కడ ఏదో స్వామీజీ ఒక మూటను మర్చిపోయాడు అత్తయ్య. నిజమే, ఇందాక స్వామీజీ చేతిలో ఈ మూట లేదు కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అందులో ఏముందో చూడు. ఇక ఆ మూటని తెరిచి చూస్తారు. అందులో విత్తనాలుంటాయి. విత్తనాలను చూసి వాళ్ళిద్దరూ ఇలా అనుకుంటారు. అత్తయ్య, ఇవేంటో విత్తనాల్లాగా ఉన్నాయి. ఏం విత్తనాలో ఏమోలే. సర్లే, కూరగాయల మొక్కలైతే మనకు ఉపయోగపడతాయిగా, ఆ పొలంలో చల్లేసిరా. కోడలు సరే అని చెప్పి ఆ విత్తనాలు తీసుకుని పొలంలో చల్లుతుంది. ఆమె పొలంలో చల్లిన వెంటనే పొలం నిండా మొక్కలొస్తాయి. వాటిని చూసి కోడలు ఆశ్చర్యపోతుంది. అత్తయ్య, ఒకసారి బయటికి రండి. నేను విత్తనాలు చల్లిన వెంటనే చెట్లు వచ్చాయి అత్తయ్య అంటూ కోడలు కేకలు వేయడం మొదలు పెడుతుంది. వెంటనే అత్తయ్య అక్కడకు చేరుకుని వాటిని చూసి ఆశ్చర్యపోతుంది. ఇదేంటే, విత్తనాలు వేసిన వెంటనే మొక్కలు రావడం ఏంటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. కొంపదీసి ఇందాక వచ్చిన స్వామీజీ గారి మహిమ ఏంటి? ఎందుకన్నా మంచిది ఆ చెట్లకు నీళ్లు పోద్దామా అని అత్తయ్య అంటుంది. అందుకు కోడలు సరే అని చెప్తుంది. ఇక అత్త కోడలిద్దరూ కలిసి చెట్లకు నీళ్లు పోస్తూ ఉంటారు. వాళ్ళు ఒక్కొక్క చెట్టుకు నీళ్లు పోసిన వెంటనే ఆ చెట్ల నిండా డబ్బులు కాస్తాయి. వాటిని చూసి అత్త కోడలు మరింత ఆశ్చర్యపోతారు. అత్తయ్య, నిజంగా మీరు చెప్పింది నిజం. ఆ స్వామీజీ మన కష్టాలు తీర్చడానికే వచ్చాడు. ఇదంతా ఆయన మహిమే అంటూ వాళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు. ఇక అక్కడ ఉన్న అన్ని మొక్కలకు నీళ్లు పోస్తారు. డబ్బులు నిండుగా కాస్తాయి. ఇక అత్తాకోడలిద్దరూ ఆ డబ్బు మొత్తాన్ని తీసుకుని ఇంట్లో పెట్టుకుంటారు. అత్తయ్య, మీ అబ్బాయి కూడా ఉంటే బాగుండేది. ఆయన ఇంతవరకు ఇక్కడికి రాలేదు. ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో అని భయంగా ఉందత్తయ్య అని అనుకుంటూ ఉండగానే అప్పుడే కొడుకు అక్కడికి వస్తాడు. కొడుకుని చూసి ఆ ఇద్దరూ చాలా సంతోషపడతారు. ఎక్కడికి వెళ్ళిపోయావురా మమ్మల్ని ఇడిచిపెట్టి? అమ్మా, నేను పట్టణం వెళ్ళిపోయాను. అక్కడ కష్టపడి కొంత డబ్బు సంపాదించాను. మీకు నా ముఖాన్ని చూపించటానికి చెల్లుబాటు కాలేదమ్మా. అందుకే దూరంగా ఉండి డబ్బు సంపాదించిన తర్వాత వద్దాం అనుకున్నాను.
కానీ ఎవరో నన్ను ఊరికే తరుముతున్నట్టుగా ఇంటికి పిలుస్తున్నట్టుగా అనిపించి ఉండబెట్టలేక వచ్చేసానమ్మా అని అంటాడు. ఇక ఆ మాటలకి అత్తాకోడళ్ళిద్దరూ ఇదంతా ఆ స్వామీజీ మహిమే అంటూ జరిగిన విషయం మొత్తం చెప్తారు. ఇక అది విన్న అతను చాలా ఆశ్చర్యపోతాడు. ఇక స్వామీజీ ఇచ్చిన మాయా చెట్ల డబ్బుతో ఆ కుటుంబం మళ్ళీ పూర్వస్థితికి వస్తుంది. వాళ్ళు వాళ్ళ పూర్వీకుల ఇంటిని ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ మళ్ళీ వాళ్ళ సొంతం చేసుకుంటారు. ఇక జరిగిందంతా మర్చిపోయి సంతోషంగా వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు.